ఆదాయాలు లోకల్‌గా ఉండేటటువంటి ప్రజలే కమిటీలుగా వేసుకొని నడుపుకునేవాళ్ళు. కానీ 5,00,000 పైన ఆదాయం వస్తే చాలు అక్కడంతా తేడా జరిగిపోతుంది. ఆళ్ళు తినేస్తున్నారు కమిటీ వాళ్ళు. సరైన లెక్కలు చూపెట్టట్లేదు. దాన్ని మేము బాధ్యతగా చేస్తామని చెప్పి దేవాదాయ, ధర్మాదాయ శాఖను పెట్టి చివరికి దాని తరపున ప్రభుత్వ ఉద్యోగుల్ని పెట్టేసి చివరికి దేవుడి సొమ్ముని మింగేస్తున్నారు తప్పించి దేవుడి పేరుతో ఒక్క మంచి చేసి తెచ్చేది లేదు. ఇలాంటి సందర్భంలో వివిధ రాష్ట్రాల్లో ఏర్పడిన దేవాదాయ, ధర్మాదాయ శాఖల మీదన ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటోంది. హిందూ దేవాలయాలు, మతపరమైన దేవాదాయ సంస్థ నియంత్రణ చట్టాల రాజ్యాంగ చెల్లుబాటు మీద విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు తీసుకొచ్చిన దేవాదాయ చట్టాల నిబంధనల మీద మెరిట్స్ ఆధారంగా తామే విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వ్యవహారంలో పిటిషనర్లు ఆయా రాష్ట్రాల హైకోర్టును ఆశ్రయించాలంటూ 2025 ఏప్రిల్ ఇచ్చిన ఉత్తర్వును ఉపసంహరించుకుంది. గత ఆదేశాలను సవాల్ చేసి దాఖలైన రివ్యూ పిటిషన్ మీద విచారణ సందర్భంగా జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీచంద్ర ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది.